ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారి గురించి, మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జూలై 13, 14, 15వ తేదీల్లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు వీరి జీవితంలో. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి కూడా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం చూపబడను. గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 90005556. మీ జీవితంలో ఊహించని మార్పులు, అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ తీరులో, మీ ఆలోచనలో అడుగడుగునా కూడా మార్పులు చేర్పులు ఎదురవుతూ ఉంటాయి. అసలు మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చుని మాత్రమే వినండి. ఒంటరిగా కూర్చోమని ఎందుకు చెప్పాము అది కూడా వివరంగా చెప్తాము. ఎందుకంటే చాలా వరకు కూడా మీ జీవితానికి అంటే ఇన్నాళ్ళ నుంచి మీ జీవితం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంకో ఎత్తు, ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీలో అటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు అన్న విషయాన్ని, మరి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదా మంచి జరుగుతుందా, అసలు ఏంటి ఆ మార్పులు అనేవి కూడా మొత్తం వీడియోలో చక్కగా వివరించబడ్డాయి. కాబట్టి పూర్తిగా వీడియోని విని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కర్కాటక రాశి గురించి చూసుకుంటే, కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి నిజంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పటికీ ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అంటే మనకు సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు ఆది దేవత. అలాగే ఈ కర్కాటక రాశి వారి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వీరిలో కొంతమంది ఏదైనా డబ్బు పరంగా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ చాలా మందిని కూడా, ఎక్కువ శాతం మందిని గమనించినట్లయితే వీరిలో చాలా మంది కూడా సెటిల్ అయి ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల నుంచి ఉన్నవారే ఉంటారన్నమాట. వీరికి తండ్రి తరపున ఆస్తులు, తల్లి తరపున ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులో పెరిగినటువంటి వ్యక్తులు. అయినా వీరికి కష్టాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. వీరి జీవితంలో అంటే ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో, ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో వీరు పడ్డవారే. చిన్నప్పటి నుంచి, చిన్న పని దగ్గర నుంచి ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు, ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే అన్నమాట. అంటే ఎంత కోట్లు ఆస్తులు ఉన్నా కూడా ఒక రూపాయి విలువ ఏంటి, ఆ కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కర్కాటక రాశి వారు మొట్టమొదటి నుంచి ఏంటంటే వారి పనుల్లో వారే లోకంలో ఉంటారు. అంటే వారి లోకం వారిదే అని చెప్తూ ఉండొచ్చు మనం. సో అలా వారి దగ్గర కొన్ని రకాలైనటువంటి అంటే సరదాగా, ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, చాలా చక్కటి రూపం కలిగి ఉంటారన్నమాట. చూడగానే ఎవరైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే. అంత చక్కటి రూపం వీరి సొంతం. మగవారు కూడా చాలా చక్కగా ఉంటారండి. కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట. అలాగా మగవారికి ఏంటంటే కొంతమందికి జుట్టు రాలే సమస్య అనేది ఉంటుంది. కానీ ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా జుట్టు బాగా పెరుగుదల అనేది ఉంటుంది. అలాగే ఒక మంచి చామన ఛాయి రంగుతోటి చాలా బాగుంటారు. స్త్రీలు కూడా అంతే, పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చక్కని రూపం కలిగి ఉంటారన్నమాట. అలా వీరి రూపానికి ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇలా ఇక వీరు ఏంటంటే వీరి తెలివి అంతా కూడా కర్కాటక రాశి వారి ఏంటంటే అన్ని రాశుల్లోకెల్లా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారండి. ఎవరి ఊహ కూడా అందరూ అంత చిక్కరు, దొరకరు అన్నమాట.
వీరితో మాట్లాడటం చాలా కష్టం. వీరితో మాట్లాడుతుంటే ఎవరైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తనను బట్టి ఎవరికి వ్యతిరేకించాలి అని అనిపించదన్నమాట. ఎందుకంటే చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తుల రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారన్నమాట. కాబట్టి ఎవరి చేత ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు ఇవ్వరు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు జీవితంలో ఊహించుకున్నట్లయితే ఈ మధ్య అంటే ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుండి కూడా మనం గమనించుకున్నట్లయితే యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళు వీరికి ఎక్కువగా తగులుతూ ఉంటారన్నమాట. అంటే ఒక యుక్త వయసులో వచ్చిన దగ్గర నుంచి చదువుకునే టైంలో అలాగే ఏంటంటే కొంచెం వీరికి ప్రేమించేటటువంటి మనుషులు అమ్మాయిలు అబ్బాయిలు అవ్వచ్చు, లేదంటే అబ్బాయిలు అమ్మాయి అవ్వచ్చు. ఇలా ఏంటంటే పెళ్లి కాని వయసు దగ్గర నుంచి కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట. అయితే వీరు ఏ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటూ ఉంటారన్నమాట. కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారో అవతల వ్యక్తికి, అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అండి, అవతల వ్యక్తులకి ఏంటంటే వీరి మీద ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటూ ఉంటే వాళ్ళే కదిలించి 1కి 10 సార్లు కదిలించుకోవడం ఇలా మీరంటే చాలా అభిమానం, మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసేసి వాళ్ళే వెంట పడేటువంటి సందర్భాలు అలా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అంటే కనీసం ఒక 25 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివే కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అయితే వీళ్ళు వీటిని పట్టించుకోకుండా వారితో మాట్లాడి కూడా ఉండవచ్చు. వీరు వారితో మాట్లాడి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. అయినా కూడా వీరు ఏంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు దైవ నిర్ణయాన్ని చాలా బాగా గౌరవిస్తారన్నమాట. అయితే వీరు మరికొంతమందిని మనం గమనించుకున్నట్లయితే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకున్నవారు అంటే ఇప్పుడు ఇది ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలాగ పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మారినా వారు మాట్లాడుకోవడం, ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవడం, ఇలాగ కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఈ కర్కాటక రాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే వారు ఒక వ్యక్తిని గనక జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరన్నమాట. అలాగే వీరి ఆలోచన విధానం కూడా వీరు ఎంత చక్కటి రూపం కలిగి ఉంటారో వీరు కావాలనుకునే మనిషి కూడా అంటే భాగస్వామిగా కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారన్నమాట. అలా వీరికి నచ్చినటువంటి వ్యక్తి వీరికి గనక దొరికితే మాత్రం అస్సలు ఖచ్చితంగా వదులుకోకండి. ఎంత త్యాగమైనా చేసి వారిని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అలా ఈ వివాహం కాని వారిని గనక మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్ని పూర్తిగా నచ్చితే వీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు 100లో కనీసం ఒక 50 మందికి మనం గనక గమనించవచ్చండి. 50 మందిని అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన వారు పెద్దల అంగీకారం మీద చేసుకుంటారు. ఈ ప్రేమ వివాహాలు చేసుకునే 50 మంది కూడా పెద్దల అంగీకారం మీదే చేసుకుంటారు. అలాగే పెద్దలకు చెప్పాలి కూడా. ఏదైనా సరే ఇలా వివాహ విషయాలు వచ్చేటప్పటికి ఇంట్లో పెద్దవారిని సంప్రదించాలి. పెద్దవారికి చెప్పి మీరు వారి యొక్క అంగీకారం మీద మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో అది తప్పు కానీ ఒప్పు కానివ్వండి ముందు చెప్పండి. మీరు మీ వ్యక్తిని ముఖ్యంగా మీ జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటే మీ పెద్దల అంగీకారంతో ఆహ్వానించండి. అలాగే కర్కాటక రాశి వారి జీవితంలో ఏంటంటే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు. వారు వస్తారు కూడా. వారు వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. నచ్చిన వ్యక్తి, ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ నూతన ఉత్సాహంతో, సంతోషంతో, చాలా ఆనందంగా చేసే పనిలో కూడా మంచి శ్రద్ధగా ఇంకా సంపాదించాలి అనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని, నమ్మిన వ్యక్తిని బాగా చూసుకోవాలి అన్న ఆరాటం, ఇంకా సంపాదన, మీకు ఆశలు ఆశయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీవితంలోకి తెచ్చుకున్నందుకు వీరు చాలా సంతోషపడతారు. అలా వచ్చిన దగ్గర నుంచి వీరికి కూడా బాగుంటుందన్నమాట. అంతా బాగా కలిసి వచ్చే సమయమే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది పెళ్లి కానీ వారి గురించి మరి వివాహమైన వారి జీవితంలో కూడా కొంతమంది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే వారు ఏంటంటే వారి వృత్తిరీత్యా బయటికి వెళ్ళినప్పుడు, బయట పనుల మీద వారు సందర్శిస్తున్నప్పుడు ఏంటంటే అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వీరు ఏంటంటే కర్కాటక రాశి వారు బేసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరన్నమాట. అలా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఆ అనుకోని వ్యక్తులకి వీరు బాగా నచ్చడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలా నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండటం, వీరే కావాలనుకోవడం. ఎందుకంటే వీరిని చూడగానే ఎదుటి వారు బాగా ఆకర్షితులు అవుతారని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట.
కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. మరి ముఖ్యంగా పెద్దల అంగీకారం తీసుకోండి. సో వీడియో చూసారు కదండి, కర్కాటక రాశి వారికి జరగబోయేది ఏంటి, వాటి నుంచి వీరు ఎలా పరిహారాలు చేసుకోవాలి, ఎలా వీరిని వీరు తప్పించుకోవాలి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.